వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. గోధుమ రవ్వ పెసరపప్పుతో ఇలా గుంత పొంగనాలు చేయండి, ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. దానికోసం నేను ఇక్కడ గోధుమ రవ్వ, దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారండి, దాన్ని ఒక కప్పు వరకు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుంటున్నాను. 2 సార్లు కడుక్కున్న తర్వాత ఆల్రెడీ నానబెట్టి కడిగేసుకున్నటువంటి పొట్టు పెసరపప్పును కూడా ఒక కప్పు వేసుకున్నాను. అలానే పెసరపప్పు ఇంకా గోధుమ రవ్వ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నానండి. 5 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే కూరకి వాడతాం కదా, ఆ పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాలు బాగా నానిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమి వేయకూడదండి, మనకి పెరుగులో ఉన్న చెమ్మదనం సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తరువాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, అలానే మీ కారానికి తగ్గట్టుగా 2-3 వరకు పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ తురుమును కూడా వేసేసుకుంటున్నాను. అలానే దీంట్లోకి కీర తురుమును కూడా వేసుకున్నాను. కీరాని తురుముకొని ఆ వాటర్తో సహా వేసేసుకున్నాను. కీర వేసుకోవటం వల్ల పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. మీకు ఇంకా ఏమైనా వెజ్జెస్ కావాలి అనుకుంటే అన్నిటినీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, అలానే కొంచెం పెసరపప్పును ఒక స్పూన్ అయితే పక్కన పెట్టానండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు కాకుండా ఆవాలు, జీలకర్ర, మినపప్పుని వేడిగా నెయ్యిలో నేను తాలింపుని వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే నూనెలో వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ నెయ్యిలో తాలింపు వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి. దీంట్లో వంట సోడా ఇలాంటివి ఏమీ వాడము మనం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని మొత్తం గుంతలన్నిటిలోకి స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని స్పూన్తో ఈ విధంగా వేసుకోవాలి. ఫస్ట్ చివర్లో ఉన్న వాటికి వేయాలండి, హీట్ తక్కువ ఉంటుంది కాబట్టి. మధ్యలో ఉన్న వాటికే వేస్తే మనకి హీట్ ఎక్కువ తగలడం వల్ల అవి త్వరగా మాడిపోయినట్టుగా అయిపోతాయి. చూడండి, అన్ని విధంగా వేసుకొని మూత పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా మనకి కుక్ అయ్యి ఒక సైడ్ మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి. మిడిల్లో హీట్ ఎక్కువ తగులుతుంది కాబట్టి కాస్త కలర్ అనేది ఎక్కువగా వస్తుంది. చూడండి, మిగతా వాటికైతే మంచి కలర్ వస్తుందండి, మధ్యలో వాటికి కొంచెం డార్క్ కలర్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని తిరిగేసేసుకున్నాను. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవటమే అండి. అంతే అండి, గోధుమ రవ్వ ఇంకా పెసరపప్పుతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీ దగ్గర పెసరపప్పు లేకపోతే పెసరపప్పు ప్లేస్లో అటుకులు కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. హెల్త్కి అయితే చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి.